బండలెత్తాడు దేవన దేవతలకు పిల్లగాడు చూడబోతే సామాన్య పోటు కాదు, పిల్లగాడు చూడబోతే సామాన్య పోటు కాదు. తగ్గనయ్యా ముక్కోటి దేవతలు పెట్టి కొట్టి ఎట్టి బండలు ఎట్టి కష్టం చేపించి సత్తు బండలు పెడతానన్నాడా. అంగి తప్పి మళ్ళీ లోపల దాచుకున్నదైనా పుత్రిక హిమావతి పార్వతమ్మ పార్వతమ్మ దేవాల దేవతలు లేకపోయి నానాథుడు ప్రాణేశ్వరుడు శంకర్ల లేక ఒకవేళ కైలాసమంతా సింహన సిగట్లయితున్నది. దేవతలు ఎక్కడ వెళ్ళిపోయారని అమ్మవారు పార్వతమ్మ శంకర్లు ఉండేది శివాల గడ్డ కింద కన్ను పుట్ట లోపల కచేరి గారికి వచ్చారా స్వామి ప్రాణేశ్వర ఎక్కడ ఉన్నామని చెప్పి ఆ పుట్టకన్నలకు వచ్చింది. పార్వతమ్మ వేస్తున్నది. స్వామి ప్రాణేశ్వర నేను పార్వతమ్మను వచ్చిన ఏంటి కానీ పుట్టు లోపల దాగుని ఉన్నదయ్యా. పిల్లవాడు వచ్చినట్టే ఉన్నాడుగా లేదయ్యా నేను పార్వతమ్మనే ఉన్నా నీ భార్యను. అరే అగ్గి పిల్లవాడు మన పని చేస్తాకే ఉన్నాడుగా కదా. అయ్యా నమ్ముతలేదా? నేను నమ్మట్లేను. అయ్యో నాదా ప్రాణేశ్వర నాడు ఒకవేళ నన్ను నువ్వు లగ్నమాడినప్పుడు నా మీద లోపల కట్టిన మాంగళ్యం ఉన్నది. కట్టిన మాంగళ్యం వారి పార్వతమ్మ పుట్టాల వల్ల పట్టే మంగళపుత్రాన్ని కన్న చూసిండు. ఇది నాకు ఏదో పార్వతమ్మకి కంటి కనిపిస్తుందనుకోని దేవుడు దగ్గర వారి గురుడు పార్వతమ్మ ముగ్గురు ప్రత్యక్షమయ్యిండు. ఏమి కష్టం వచ్చింది, ఏమి అపగలిగింది, ఎందుకని మీరు దాగోని ఉన్నారయ్యా. అగ్గి పిల్లవాడనా అగ్గి పిల్లవాడు శివలోకం వస్తే సిచ్యువేషన్ మణిపూర్ వచ్చి మంట పెడుతున్నట. మరి ముక్కోటి దేవతల్ని ఎట్టి బట్టి కొడుతానన్నాడు. అగ్గి పిల్లవాడు పట్టుకురావంటే ముక్కోటి దేవతలు తలవైతలేదు. మరి ఇద్దరు మగవాళ్ళు కొట్లాడుతుంటే ఇంకో మగవాడు పోతే వాళ్ళకి ఇంకా కోడు ఘర్షణ పెద్దగా అవుతుంది కానీ తక్కువ కాదు. ఇద్దరు మగవాళ్ళు కొట్లాడుతుంటే ఒక ఆడపిల్ల వెళ్ళిపోయి అన్న మీరు ఎందుకు కొట్లాడుతున్నట్టే లొల్లి ఆడికే పట్ట అయిపోతుంది. కొట్లాడుతున్న ఒక మగ పిల్లవాళ్ళు వెళ్ళిపోయి చెల్లెలు మీరు ఎందుకు కొట్లాడుతున్నట్టు పద్దాలు ఆడిగా అయిపోతుంది. ఒకవేళ వాకి పిల్లవాడి వాటికి వస్తావా? ప్రాణేశ్వర తప్పకుండా నేను వెళ్ళిపోతా. అగ్గి పిల్లగాని నేను కైలాసం వేస్తానయ్యా. నేను తీసుకొని వస్తానన్నది అమ్మవారు పార్వతమ్మ వెళ్ళిపోతానన్నది. అల్లనే రాడి అల్లనే రాడి అమ్మవారు పార్వతి తల్లి కొడుకులు వేడుకుంటా మరి ఒకవేళ కనికరంతో నా ముందర దర్శనమైతేనా కాదా అని చెప్పి ఉష్కతో బాణం వేసింది. చెట్టు కొట్టింది. ఒకవేళ పాలు వేసుకొని ఏమవారు పాలు గిల్ల కొట్టుకుంటా చల్ల గిల్ల కొట్టుకుంటా
గుండము దగ్గర దేవి పార్వతమ్మ భగవంతుని వేడుకున్నప్పుడే తల్లి వచ్చేటి రాకట భగవంతుడు మల్లయ్య చూసిండు మా తల్లి భారతమ్మకు ఇబ్బంది పెట్టాలని చెప్పి చల్లటి కారులు వేపించిండు మల్లయ్య పచ్చిక బయలు చేసిండు నాలుగైంది లింగమైన మల్లయ్య ఒడి లోపల పెట్టుకుంది లింగాన్ని పెట్టుకొని అమ్మవారి పార్వతమ్మ 5 అడుగులు సరిగా పట్టే ఒడి లోపల లింగాన్ని పెట్టుకొని పార్వతమ్మ 5 అడుగులు ముందుకు వేయబట్టే కింద పెడుతున్నా అని యొక్క దేవరాలు మల్లయ్య అమ్మవారి భారతమ్మ గుడి లోపల అడ్డుడున్న బరువైతుండు మల్లయ్య అడ్డుడున్న బరువై పుట్టుడున్న బరువు కాబట్టి దేవుడే మల్లయ్య అమ్మవారి పార్వతమ్మ చూసింది మరి ఒకవేళ తీయకు బిందె బరువు కాదు కళ్ళ తల్లికి కళ్ళ కడుపులో పుట్టిన బిడ్డల బరువు కాదు 60 ఏళ్ళ బాలుడైనా కళ్ళ తల్లికి అడ్డబాలుడే అంటదే తల్లికి రాదైనా తల్లికి కొడుకే అంటదమ్మా కొడుకు నాకు బరువు కాదని పార్వతమ్మ ఎంత బరువైన గాని బరువును వరుసుకుంటా తల్లి పోత ఉన్నాదమ్మా కొడుకుల దగ్గర ఎలా దాని మీద పెడతలేదు పార్వతమ్మ ఆయాసమైతుంటే భగవంతుడు కళ్ళ చూసిండు అటువంటి
కష్టపెట్టవు అనుకున్న దేవరాజు మల్లయ్య ఎప్పుడైతే దేవరాజు మల్లయ్య పిండ ఇస్తాను కూడా భారతమ్మ ఆరోగ్యం కూడా తిప్పిండు అటువంటి మరి భారతమ్మ కలమక్కుతా ఉన్నాడమ్మ రామరామ అగ్గిబంతులు ఆడుతున్నావు నాతో ఎప్పురా మల్లయ్య భారతమ్మ నీ ప్రకారం కలిగేవరకల్లా అమ్మ భారతమ్మ దేవదేవుడు భగవంతుడు మల్లయ్య తల్లి ముఖం కళ్ళ చూసిండు దేవుడు గుడ్డల నీళ్ళు తిరుగుతున్నాయి భగవంతుడు మల్లయ్య తల్లి మీద వాడు ఎరగంట 10 అయ్యా మల్లయ్యో గురుడు మల్లయ్య బల్లోల తిన్నది బాలమేడలమ్మ మాటలల్లా నన్నమ్మో మాటలల్లా నన్నమ్మ మల్లయ్య నీకు వదిలేళ్ళ బల్లెళ్ళ పిల్ల అడవిళ్ళ కంటే ఏడు కళ్ళు ఎక్కువ ఉన్న పిల్లలు లెక్క మాట్లాడి పోతున్నావా మల్లికార్జున ఒకవేళ బల్లెరాని కంటే ఏడు కళ్ళు ఎక్కువ ఉన్న పిల్లంటావా కనక రేపల్లె పట్టం లోపల కోటి కొల్లలో నోటికి యాదవలైన వల్ల మారబోయిడు పెద వల్ల మారబోయిడు భార్య మాధవసాని కన్న బిడ్డ ఇంటికి లాభ దోషాలకేదమ్మా బంగారు కడియాలా బాలకేదమ్మా అయ్యగారి కంటే ఏడు గల కొడుకు గొల్లల పిల్లలు లెక్కమాలంటే గొల్ల వాళ్ళ ఇళ్ళల్లా ఏడేళ్ళు ఇరుటాలు పొందాలి పల్లెళ్ళ పిల్లలు ఈగలబట్ట గంజి దొంగలబట్ట గంజి పోస్తా అన్నది కానీ గొల్ల వాళ్ళ ఈగలబట్ట గంజి కూడా వస్తారు ఈగలబట్ట గంజి కూడా వస్తారు దొంగలబట్ట గంజి పోస్తారు కుమారా మల్లయ్య ఏడు గంజి గొల్లు కావాలి పట్టాలి 7 కోటి మంది వేయాలి గొల్లల్లో ఇళ్ళలో ఏడేళ్ళు ఇరుటాలు పొందాలి గొల్లల పిల్లలు లెక్కమాలిరా పిల్లకుండా వరుసక్రాలు చూడాలిరా అయ్యా ఆరు వేషాలు కట్టాలి మళ్ళీ మల్లయ్య మరా మల్లయ్య ఆడవిళ్ళకుంటాయి 33 జడ లక్షణాలు వరుసక్రాలు ఉంటాయి వరుసక్రాలు కళ్ళ చూసి లగ్నం ఆడవన్నది పార్వతమ్మ 33 వరుసక్రాలు అంటే నాకు తెలియదు కదా అమ్మా అవి ఎట్లుంటాయో చెప్తూ ఆగవే చెప్తా మరి చెప్పమంటావా మల్లయ్య ఒకవేళ కనుక చెప్తున్నా 33 చెడు లక్షణాలు అంటే కాపవాళ్ళు ఒకవేళ కట్టి కర్రెళ్ళకి అచ్చడానికి ఉంటాయి 33 చెడు లక్షణాలు మరితురుక వాడబట్టే ఒకవేళ కట్టానికి ఉంటే 33 వరుసక్రాలు ఆగల్లో అండ కర్రెకి ఒక్కకుంటాయి 33 కీడ వరుసక్రాలు ఇద్దరం ఆడ లేకుండా చూడు లేకుండా చూడు లేకుండా చూడు
బుర్ర ముక్కునది లేకుండా చూడు లేకుండా చూడు సిర్రా బెలుగు లేకుండా చూడు లేకుండా నాలుగైన మచ్చ లేకుండా చూడు లేకుండా చూడు ఎత్తన పన్ను లేకుండా చూడు లేకుండా చూడు ఉప్పు ఎంపలు లేకుండా చూడు లేకుండా చూడు పెయ్య మేళ లేకుండా చూడు లేకుండా చూడు భుజాలు ఎత్తుగా లేకుండా భుజాలు ఎత్తుగా లేకుండా చూడు లేకుండా చూడు దీపనాసుడు లేకుండా చూడు దీపనాసుడు లేకుండా చూడు లేకుండా చూడు వీళ్ళకు అక్క ఇలాలు లేకుండా చూడు కొడగమల్లయ్య సాకన బాగా లేకుండా చూడు లేకుండా చూడు రమ్ముల కుంపటి లేకుండా చూడు లేకుండా చూడు బుర్రాయి అడుపు లేకుండా చూడు లేకుండా అంకుడు గడుపు లేకుండా చూడు కొడగమల్లయ్య ఊసరన్ను లేకుండా చూడు లేకుండా కొడా సర్పము లేకుండా చూడు లేకుండా ఎదురు వికాలు లేకుండా చూడు లేకుండా ఎగరమాలు లేకుండా చూడు లేకుండా అరికాలకు చూడు లేకుండా చూడు లేకుండా గుడ్డలు బాదం లేకుండా చూడు లేకుండా అనగా మల్లయ్య ఆడవిళ్ళకు ఉండబడినటువంటి చెడు మనసక్రాలంటే ఈ ప్రకారంగా ఉంటాయి. ఆడవిళ్ళ మీద శీపురుగుల్లో కూడా మోపేంత స్థలం లేకుండా పుణ్యం చేసుకున్న వాళ్ళకి ఇటువంటి వర్షకాలు ఉంటాయి. పుణ్యం చేసుకుని వాళ్ళకి అత్తమామల దేవతలని పొత్తులు తిరిగినటువంటి ఆడవాళ్ళకి ఇటువంటి కీడు వర్షకాలు ఉంటాయి. లేవరా అందరం కడతారా పోయి అలాంటి దేవరాజ మల్లయ్య గొల్లల ఇళ్ళ ఇంటాలు పొందడం వల్ల కొడుకా మల్లయ్య మురుసకురాలంటే ఈ ప్రకారం ఉంటాయిరా. ఒక్కొక్కటి అవి నీకు అర్థమైపోలేదా? పిల్లకు నెత్తిన వాడ ఉన్న పిల్లలు లెక్క మాడితే కొడుకా నెత్తిన మాడ ఉన్న పిల్లలు లెక్క మాడినాం అనుకో ఇక మందకమ్మ కీడంటారు కొడుకా నెత్తిన మాడుతుంటే అక్కడ మండగంప గారికి కీడెంటుకుంటా మందకమ్మకి ఎందుకు కీడంటే మరి గొల్లల ఇళ్ళల్లానేమో నువ్వు పొద్దు పొద్దుగా వేసి గొర్రె కొమ్మగొట్ట నీకు నువ్వు వెళ్ళిపోతావు. గుండ్రం వేపుకొని నువ్వు వెళ్ళిపోతే మరి పొద్దు పొద్దుగా వెళ్ళిపోతే ఇక కోడలి పిల్లలు వేస్తుంది. ఏమే పిల్ల మల్లవా అని అత్తేం చెప్తుంది. ఇల్లాకి నువ్వు చంపేసిందో సర్ది దూప కొట్టి ఆ గమ్మలు పెట్టుకొని సర్ది కొంటమంటది. ఆ పనిశాత గానల్లో కోడళ్ళ కొమ్ము ఎక్కువ ఉంటది. కాబట్టి ఏం చేస్తాయి మందగమ్మల సర్ది పెట్టుకొని తీసుకొని అత్త మీద గుమ్మంతో ఎత్తి మీద పెట్టుకొని మొగనికి సర్ది ఇచ్చేస్తా అని మందగం పెట్టుకోబోతుంది. ఈడికెళ్ళి ఒక వెళ్ళ చోటు ఒక ముందుకే మరి కిసంతకు ఒక ముందుకే అబ్బా ఎత్తున మాట భగ్గమంటది కొడుకా. మాడ ఎత్తుగా మాడుంటది కాబట్టి ఆ మాడ భక్తుల మండి ఆ మందగంపాటి ఎత్తేస్తుంది. పోతే నువ్వేళ కొడతావా అని చెప్పి అక్కడ అడ్డరాదు ఇక్కడ ఇంటికి వస్తే అత్తే పట్టదారు ఇంటి రాదు. మందగంప నీళ్ళు తీస్తుంది నీ కడుపు ఎండుతుంది నా కొడుకా మల్లయ్య. మండగంప కీడంటావు మరి సిప్పుడు ఎంటికలు అంటుగా మమ్మీ ఇప్పుడు ఇంటికి ఉన్న పిల్లలు లెక్క మాడితే కొడుకా పంచాన్ని పెట్టుకుందని విడిచిపెట్టని కొడుకా. చిప్పెంటికలు మనం చేసుకుంటే ఇక ఇంట్లో నూనె లేదేమో అని అంతా రెచ్చిపోయినట్టు ఉంటది. ఇవాళ మొగుడు కన్నం పెట్టగానే మొత్తం వెంటకలు మొత్తం అలానే పడతాయి. ఎందుకంటే నూనె నెల వేస్తలేదు అని అర్థనంటారు. అవును. ఎంత నూనె పెట్టి చూసినా గానీ చిప్పెంటికి
ఏం చేస్తుంది అత్తకి ఇంత నూనె చేస్తలేదు పిల్లకి అని చెప్పి అత్తను ఆడిపోసుకుంటారు అట్లనా అయితే నేను చేసుకొని ఇక. ఆ అసలు పిల్లని చేసుకోవద్దు చేసుకొని ఇక. అస్సలు ఇక నువ్వు చెప్పినావా ఇక నేను చేసుకొని ఇక. నీకు గమనిస్తాను నా తండ్రి ఉన్నావు. ఇంత నొసలున్న పిల్లలు లెక్క మారితే కొడుకా ఆడవిళ్ళకు నాను నక్లేసు లాంగ్ చైన్ ఎన్ని పెట్టినా కానీ నొచ్చికి కుంకుమ బొట్టు పెడితేనే అందం ఉంటది మరి ఒకవేళ బిడ్డ నొసలున్న వాళ్ళకు బొట్టు పెడితే పురాటికు బొట్టు పెట్టినట్టుగా పురాణికుంటకు బొట్టు పెట్టినట్టే ఏం అందం ఉంటది శ్రీ ఓతువా అది కూడా మంచిది. ఆడస్త్రీకి అందం ఉంటదిరా అయితే వారు ఎప్పుడు చూడటా కానీ ఇట్లా ఎత్తుకునే వరకు కూరాడు కొట్టు పెట్టినట్టు అయితే మమ్మీ గారు వద్దు కానీ ఈ కర్మ కూడా చేస్తుంటే ఏమైతే చెప్పండి. బొమ్మలు కలిసి ఉన్న పిల్లలు లెక్క మారితే దానికి ఇద్దరు వాళ్ళు ఇద్దరు మంచిగానే ఉంటారు అటువంటి పిల్ల కూడా నీకు మరి రాదు ఒత్తు కొడుక మరి కట్ల మీద ఉన్న పిల్లలు చేసుకుంటే ఏమైంది? ఉన్న పిల్లలు లెక్క మారితే ఒకవేళ కొడుక మల్లయ్య ఒకవేళ దేవుడిని చూడమంటే నైవేద్యాన్ని చూస్తుంది అత్తను చూడమంటే మామని చూస్తుందిరా ఎవరిని చూసే తెలియదు పొద్దున లేచి దిబా కైకిలు పోతాడు. జీవలెక్క ఇంకా ఏం చేస్తా అనుకున్నావు ఆమె పొద్దుగా లేచి ఇల్లాకి లూకి ఇంటి పనంత వేసుకొని ఎవరెవరు ముయ్యబోతారు ఎవరెవరు నాటయ్యబోతారు అని చెప్పి 3 బాటల కాడికి వచ్చి నిలబడి చూస్తారు ఎవరికల్లా సూర్యకిరణాలు వచ్చి కంటల్లో పడతాయి ఈ కంటల్లో పడే వరకల్లా ఇక కంటి నీళ్ళు గారి కన్ను కొడుతుంది కిసండి పోరేళ్ళు చూసి మల్లయ్య బిడ్డ కన్ను చూసి కన్ను కొట్టింది మల్లయ్య ఆమె ఎక్కడ నాటయ్యబోతుందో అక్కడనే 2 యుద్ధం ముంగటేసుకొని పోతాడు ఆమె ఎక్కడ పని పోతా అక్కడనే పోతాడు అట్లా కొద్దిగా అన్నం తినడు నీళ్లు తాగడు వాడి నీ బెల్లం సుస్తే తిరుక్కుంటుంది ఓ మమ్మీకి అట్లయితే వద్దు కానీ ఇప్పుడు గిరలేదు ఉంటే బుక్కు పెద్ద ఒకవేళ కొన్ని కావాలయ్యా